నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా స్వర్గీయ అన్న ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ అధ్యక్షుడు దిట్యాల రాంబాబు, వాసే మురళి, పిన్నమనేని బాబ్జీ, చేకూరు జగన్మోహన్ రావు తదితర నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. వారు మాట్లాడుతూ సినీ రంగంలో మగుటం లేని మహారాజుగా వెలుగొంది తెలుగు ప్రజల కోసం రాజకీయం రంగం చేసే దేశ రాజకీయాలను ఎంతగానో ప్రభావితం చేశారన్నారు. పేద వర్గాల కోసం ఆయన చేసిన కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మన పార్టీ కార్యకర్తలు అందరూ జరుపుకునేటువంటి పసుపు పండుగ కార్యక్రమం ఈ రోజున కడపలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ కూడా కార్యకర్తల యొక్క సంక్షేమం గురించి అనేక రకాలైనటువంటి తీర్మానాలు చేస్తూ మనందరి యొక్క యోగక్షేమం కోసం ఇవాళ కడప మహానాడు వేదికగా జరుగుతూ ఉన్నటువంటి మహానాడు కార్యక్రమంలోకి చాలా మంది గుడివాడ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో పొరుగు బలహీన వ్యవస్థాపక అధ్యక్షులు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన సినీ ప్రపంచంలో రారాజుగా ఉన్నప్పటికీ కూడా పేదలకు సేవ చేయాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఈ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు ఆయన పెట్టబట్టి ఈ రోజున లక్షలాది మంది కార్యకర్తలతో ఈ రోజున పేద ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు 102వ జన్మదినం సందర్భంగా ఆయన స్మరించుకుంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అసలు తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి కీర్తి ప్రతిష్టల్ని, తెలుగువాడి రోషాన్ని ప్రపంచ దేశాల్లో చాటినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అటువంటి నిండైన విగ్రహం ఆయన స్థాపించిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వెలిగళ్ల రాము గారి ఆదేశాల మేరకు ఈ రోజు పార్టీ ఆఫీసులో ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకు సమాన హక్కులు ఇచ్చి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయే. అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు ఉండాలని చెప్పి కూడా చేసింది తెలుగుదేశం పార్టీయే. అలాగే రాజకీయంగా కూడా మహిళలు ముందుండాలని చెప్పి మహిళలకి కూడా రాజకీయంగా కూడా అవకాశాలు కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీ రామారావు గారు ఎందులో సినీ రంగంలో ఎందులో నటించినా కూడా ఒక కృష్ణుడు కావనివ్వండి, రాముడు కావనివ్వండి, ఒక వెంకటేశ్వర స్వామి కావనివ్వండి, ఏదైనా సరే భగవంతుని మనం చూడలేదు. అన్న ఎన్టీ రామారావు గారి రూపంలో మరి ఆ భగవంతుని చూసేవాళ్ళం. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏలూరులోని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న గోదావరి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి, సంఘ సేవకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన నృత్యాలు అందరినీ అలరించాయి. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. తెలుగు ప్రైడ్, తెలుగు కల్చర్, సో చాలా బ్యూటిఫుల్ కల్చర్. మనం చెప్పుకోవచ్చు కానీ బయట ఉండి చూస్తున్నాను అంత అందమైన కల్చర్
ఉన్న మన రాష్ట్రాన్ని ప్రమోట్ చేసింది మేజర్ రోల్ మన ఎన్టీఆర్ గారికి ఉన్నాయి, అందరూ చెప్పారు. సో ఈ కల్చర్ ని జస్ట్ ఓకే ఒక అకాడమీ పెడతామట లేకుండా మూవీలో కూడా తీసుకొచ్చి మూవీలో కూడా చాలా గొప్పతనాన్ని చూపించిన ప్రొజెక్ట్ చేసిన టాలెంట్ మన ఎన్టీఆర్ గారిది. సో చాలా చాలా ధన్యవాదాలు. ఈ చిన్నపిల్లలు అందరికీ నాకున్న ఇంట్రాక్షన్ కూడా ఇక్కడ ఉంటే చాలా మందికి ఉండదు. సో అందువల్ల మేము కూడా ఆలోచిస్తున్నాం ఏమైనా మంచి సోషల్ కాజ్ మూవీని అందరికీ టెలికాస్ట్ చేసి మళ్ళీ రీపరిచయం చేయాలా ఏమో అని అనిపిస్తుంది. ఎస్ ఇట్ ఇస్ ట్రూ, చాలా రీసెర్చ్ స్టడీస్ చేయాలి, పిహెచ్డి పేపర్స్ చేయాలి. బికాస్ కాంట్రిబ్యూషన్ జస్ట్ ఒక సినిమా యాంగిల్ చూడకుండా ఆ సినిమాలో ఎలాంటి మెసేజ్, ఎలాంటి కమ్యూనికేషన్, ఒక యాక్టింగ్ యాంగిల్ చూస్తే కూడా ఎట్లా ఉన్నాయి అన్నదికి ఖచ్చితంగా చాలా మంది ఇంట్రెస్టెడ్ గా అది తీసుకోవాలి. అది కాకుండా గవర్నెన్స్ యాంగిల్ ఇప్పుడు 3 times అనుకుంటా కమ్యూనిటీ పడుతున్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని, కోఆపరేటివ్ సొసైటీ అని, ఇక్కడ ఆయన సక్సెస్ స్టోరీలు చూస్తే ఎడ్యుకేషన్ అని, ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, అందరూ అంతా స్టేట్ అంతా ఇండియా అంతా వాళ్ళు లాంచ్ చేస్తే వన్లీ ఆంధ్రలో సక్సెస్ అయిందంట. కరెక్టేనా? ముగ్గురు ఒకరు ఆంధ్ర వాళ్ళగా ఉంటారు అన్ని ఐఐటీలు అని చెప్పేసి దర్ ఇస్ అ కామన్ స్టేట్ బట్ ఎవ్రీబడి సీస్. సో ఎడ్యుకేషన్ కి కానీ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మొబిలైజేషన్ కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కూడా కొత్త ఐడియాలు తీసుకొచ్చింది. ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఎంపవర్మెంట్ కి, వెల్ఫేర్ పాలసీస్, మిడ్ డే మీల్ స్కీమ్. సో అలాంటి నేను చదువుతా ఉంటే నాకే చేత మనం ఇప్పుడు ఏమేమి రివ్యూ చేస్తున్నాం అవన్నిటికీ కూడా ఒక ఇనిషియేషన్ చేసింది మన ఎన్టీఆర్ గారు. నాకు గవర్నెన్స్ చూస్తే ఇట్ ఇస్ వెరీ అమేజింగ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. సో ఉమెన్ కు ఒక ఎకనామిక్ ఫ్రీడమ్ ఉండాలని చెప్పేసి ఉమెన్ ని కూడా నమ్మి ఉమెన్ చేయాలని చెప్పేసి అక్కడికి ఎంపవర్ చేసిన వ్యక్తి కూడా ఆయనని. సో అది కాకుండా మనం ఇప్పుడు చూసిన రోడ్ మ్యాప్, టూరిజం, ఏలూరు నగరంలో ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి టీడీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, చూడ వెంకటరత్నం, పలువురు మహిళలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బడి రాధాకృష్ణ చంటి గారి ఆదేశాల మేరకు ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది. మనం పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. ఏంటంటే తెలుగుదేశాన్ని అన్న చెప్పినట్టు 9 నెలల్లో ప్రపంచ రికార్డు. అది 9 నెలల్లో స్థాపించి ముఖ్యమంత్రి అవడం అనేది మళ్ళీ మనం ఎప్పుడు మనం కానీ మన పిల్లలు కానీ మన మనవాళ్ళు కానీ చూడరు. అంత తక్కువ పీరియడ్ లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన ఘనత మన ఎన్టీ రామారావు గారికి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 102వ జన్మదిన వేడుకలు ఏలూరు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు పడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఈ రోజున పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు అయినటువంటి మేమందరం కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించి స్థానిక ఫైర్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా స్వీట్స్ పంచుతూ చాలా పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజుల వేడుకలు జరుపుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు, అట్లాగే గడ్డి నాగరాజు గారు, కరి శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వర గారు, నిరుసు గంగరాజు గారు, మరి అట్లాగే కొలిపల్లి రాజు గారు, మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి జంపా సూర్యనారాయణ గారు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీని మా అందరి చేతి మీదుగా జరగడం మేము ఎంతో ఆనందంగా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషం.
మరి గౌరవ శాసనసభ్యులు వారు అట్లాగే ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం నందు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా పురస్కరించుకుని కమిషనర్ అన్నా ప్రగడ భాను ప్రతాప్, డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి, మేనేజర్ సిహెచ్ వివిఎన్ మూర్తి, ఆర్ఓ మరియు సూపరింటెండెంట్ సిరాజ్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, పిఓ మహాలక్ష్మి, ఎంఈ సురేంద్రబాబు, డిఈఏలు శోభ, భారతి, అరుణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగరాజు, సాయి పవన్, గాంధీ, రవి, శానిటరీ సూపర్వైజర్లు, ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జన్మదినాన్ని జరపాలని చెప్పి మనకి సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల ప్రకారం ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎన్టీఆర్ గారు అన్నతోటే మనకు గుర్తుకొచ్చేటువంటివి రెండే. జాతి పునర్నిర్మాణంలో అనేక మంది మహానుభావులు వారి వంతు పాత్ర పోషించారు. ఈయన ప్రత్యేకించి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ మంది జనాభా సరైన తిండి లేక సరైన బట్ట లేక అల్లాడుతూ ఉంటే ఆనాడు దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక కొత్త పథకాన్ని ₹2 కిలో బియ్యం పథకాన్ని తీసుకొచ్చి కొన్ని కోట్ల మంది ప్రజల ఆకలి దెబ్బలు తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు. అదేవిధంగా కొంతమంది పెద్దవాళ్ళు తెలుస్తుంది, ఇంట్లో సంవత్సరం మొత్తం మీద ఒక మనిషికి ఒక జత లేదా 2 జతల బట్టలే ఉంటాయి ఆ రోజుల్లో. ఇవ్వాలంటే మన పెద్దవాళ్ళందరూ కష్టపడి మనకి కాస్త సంపద సమకూర్చి పెట్టబట్టి మనం రోజుకు 2-3 జతలు కడతా ఉన్నాం. ఆ రోజున సంవత్సరం మొత్తం మీద 2 జతలే ఉంటాయి. ఆ విధమైనటువంటి సరైనటువంటి వస్త్రాలు కూడా లేనటువంటి సందర్భంలో జనతా వస్త్రాలు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి అందరికీ ఇప్పుడు మనం ఏదైతే రేషన్ తీసుకుంటూ ఉన్నామో ఈ రేషన్ షాపుల ద్వారా బట్టలు ఇప్పించినటువంటి ఘనత కూడా ఆయనకే దొరుకుతుంది. ప్రత్యేకించి తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతోటి తెలుగు జాతికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత శ్రీ నందమూరి తారక రామారావు. ఎందుకంటే అప్పటి వరకు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే నడిచినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో ప్రధానమంత్రి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రంలో పరిపాలన గాలి వదిలేసి వాళ్ళ అడుగులకు మడుగులుతూ ఉంటుంటే మనకు సరైనటువంటి ఫండ్స్ నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చాయి కాదు. మన ఆంధ్ర ముఖ్యమంత్రులను కూడా కేంద్రంలో చాలా చౌటనగా చూస్తూ ఉండేవాళ్ళు. ఈ సందర్భంలో తెలుగు జాతికి ఇంత అవమానం జరుగుతుందని చెప్పి భావించి తెలుగువాడి ఆత్మగౌరవం అనే పేరుతోటి తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో ప్రభుత్వంలోకి తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఆయనకే చెందుతుంది. ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకుని కొద్దిసేపు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అని, ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అని నమ్మిన మహర్షి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. ముందుగా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈరోజు 102వ జయంతి సందర్భంగా పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల అధ్యక్షుల సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు జీలిమిల్లి మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి గారి సారథ్యంలో ఇక్కడ జీలిమిల్లి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు చేయటానికి ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని గతంలో ఏదైతే కొన్ని గ్రామాల్లో అభివృద్ధి లేకుండా ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక ఎన్టీఆర్ గారు మాత్రమే కొత్త ప్రభుత్వాన్ని స్థాపించి ఆ ప్రభుత్వం ద్వారాగా రాజకీయ ఒరవడిని అందరికీ తెలియపరిచే విధంగా
ముందుకు తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి మన ఎన్టీఆర్ రామారావు గారు. ఆయన స్ఫూర్తితో అలాగే ఆయన యొక్క ఆశయాల సాధన కోసం ఈ రోజు వరకు అనేక మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అలాగే పార్టీలో కొనసాగుతూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని ఏ విధంగా భుజ స్కంధాలపై మోసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనందరం చూస్తున్నాం. ఈరోజు కేవలం మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రని మార్చే విధంగా అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ రామారావు గారి ఏదైతే ఆయన స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మరొకసారి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో టీడీపీ పార్టీ అధ్యక్షుడు గద్దె వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన ఎమ్మెల్యే సంగారావు జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. రోషన్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, ఎంపీ పుట్టమహేష్ గారి నాయకత్వం, జోహార్ అనంత్య, జోహార్ అనంత్య, జోహార్ అనంత్య. పోలవరం నియోజకవర్గం ఎల్ఎండిపేట గ్రామంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఇల్లా సత్యనారాయణ, గుబ్బా రాంబాబు, వాణిజ్య విభాగ అధ్యక్షులు నియోజకవర్గ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు ఘనంగా చేయడం జరిగింది. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పార్టీ అధ్యక్షులు కేక్ కటింగ్ చేసి 102వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో కమిషనర్ ఆధ్వర్యంలో యోగాలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నందు యోగా నేషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డీటీ సాంఘిక సంక్షేమ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయం మరియు నగర పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా శ్వాస తీసుకోవచ్చు, వదలవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి మంచి ఆసనం ఇది. నిదానంగా గాలి పీలుస్తూ పైకి తీసుకెళ్దాం. రిలాక్స్. ఇప్పుడు రెండు వేళల్లో వేడి పెడదాం, అరచేతులు పైకి తీద్దాం. ఇప్పుడు మడమలు పైకి లేద్దాం. ఎక్కడన్నా పాయింట్ చూసుకోండి, ఆ పాయింట్ని చూస్తూ ఉండండి, ఎప్పుడు కదలేకుండా అప్పుడు మన శరీరంలో. అద్భుతమైన ఆసనం ఇది. లోపలంతా క్లీన్ చేస్తుంది, సాగదీస్తుంది. కొంచెం గాలి పీలుస్తూ వదులుతూ ఉన్నాం ఈ స్థితిలో.
ఏలూరు జిల్లా పోలవరం ఆర్ఎండ్ఆర్ నిర్వసితులతో జిల్లా డిఆర్డీఏ పీడీ విజయరాజు బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వసితుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరిస్తోందన్నారు. ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిర్వసితులకు ఆ హామీలు అమలు పరిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాముల నాయక్, ఆర్డీఓ ఎంవి రమణ, వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉద్దేశించి అనేక వేల ఎకరాలు సస్యశ్యామలంగా ఉంటాయి, రైతులందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలని ఎన్డీఏ కూటమి ఒక గోల్గా తీసుకొని గెలిచిన 2 నెలలకే సుమారు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వడం, అలాగే నిర్వాసితుల్ని వనరులు వచ్చే టయానికి అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలను తరలించాలి. మన కోసం నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మీ అందరికి న్యాయం చేయాలని అందరూ కూడా అడుగులు వేశాం. అందులో భాగంగా ఈరోజు నిర్వాసిత కాలనీలో మేము సందర్శించాం. మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు కాలనీని సందర్శించారని అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మన ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మీరు అందవలసినటువంటి నష్టపరిహారం ఇంకేమైనా అందాలా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందుతున్నాయా లేదనేటువంటి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అధికారులు కూడా ఆదేశించారు. ఏదైతే నిర్వాసితులకు సంబంధించి మీరు నివసించేటువంటి ఇళ్లలో సరైన సదుపాయాలు లేవు, వాటర్ వర్షాకాలం వస్తే వాటర్ అంతా కూడా సమస్యలు తెలియదు. వెంటనే మినిస్టర్ సంబంధిత అధికారులు మినిస్టర్ గారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మీకు మంచిగా ఉండేటువంటి ఇంటిని నిర్మించుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మీరు నుంచి తరలి వచ్చిన తర్వాత మీ ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయింది. అలాగే మీరు ఇక్కడ ఏం పని చేయాలో పరిస్థితుల్లో చాలా మంది కూడా పనిచేయలేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా మన ప్రభుత్వం తరఫున మీకు ఏ విధంగా సహాయాన్ని అందించాలన్నా కూడా అధికారులు అందరూ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అలాగే ముఖ్యంగా ప్రతి కాలనీలో కూడా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క ల్యాండ్ సంబంధించి ఏలూరు జిల్లా లింగంపాలెం మండలం లింగంపాలెం పంచాయతీలో మండల పరిషత్ కార్యాలయం నందు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా 28వ తారీఖున వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మండల పరిషత్ ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి జేఎన్ఎం రత్నకుమార్ మరియు పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యదర్శులకి, సచివాలయ సిబ్బందికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, గౌరవ ఏఓ గారికి, మండల పరిషత్ సభ్యులందరికీ కూడా, ఉద్యోగులందరికీ నమస్కారం అండి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరి నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా జరిపించమని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అనుసరించి ఈరోజు మండల పరిషత్ కార్యాలయం లింగపాలెం నందు ఏఓ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనమంతా చాలా సంతోషం అండి. మరి నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ఏం చేశారు, అసలు ఆయన ఎక్కడ పుట్టారు, ఆయన ఎక్కడ పెరిగారు, ఎక్కడ విద్యను అభ్యసించారు, ఎక్కడ చలనచిత్ర రంగంలోకి అడుగు పెట్టారు, తర్వాత రాష్ట్రంలో ఎలా ముఖ్యమంత్రి అయ్యారనే విషయాలు 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన గురించి 2 మాటలు చెప్పిన తర్వాత మన సెక్రటరీస్ కూడా ఉన్నారు ఇక్కడ, వారు కూడా లేకపోతే ఏవో గారు మాట్లాడతారు. మరి ముఖ్యంగా ఆయన కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారండి. మరి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కృష్ణా జిల్లాలో కొంతకాలం చేసిన తర్వాత ఆంధ్ర క్రైస్తవ కాలేజ్ గుంటూరు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్, మరి అప్పట్లో మీరు ఎవరో పుట్టుండ్రో, అప్పట్లో ఆయన ప్రముఖమైన కాలేజ్ అది. ఆ కాలేజీలో అంతా ప్రొఫెసర్సే, అంతా అమెరికాలో పిహెచ్డి చేసి వచ్చిన
ప్రొఫెసర్స్ దగ్గర ఆయన విద్యను అభ్యసించాడు. అప్పట్లో BA చదవటం అంటే 100 MLతో సమానం. అంత నాలెడ్జ్ని ఆ కాలేజీలో చెప్పేవారు ప్రొఫెసర్స్. మరి ఏసీ కాలేజీలో బ్రహ్మాండమైన విద్యను అభ్యసించిన తర్వాత ఆయనకున్న మరి ఇష్టంతో, చలనచిత్ర రంగం మీద ఇష్టంతో ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి మరి రాష్ట్ర ప్రజల మన్నలను పొందాడు. ఆయన ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు, మరి రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకటిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరి మరి అందరినీ కూడా ఆయన సినిమాల ద్వారా మెప్పించిన గొప్ప మహనీయుడు. సినీ రంగంలో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహనీయుడు. మరి ఆ సినిమా రంగాన్ని వదిలివేసి 1982లో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలోని వెలమపేట వద్ద స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చింతలపూడిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, రొట్టె, పాలు పంపిణీ చేశారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, సొంగ రోషన్ కుమార్ గారి నాయకత్వం, పుట్ట మహేష్ యాదవ్ గారి నాయకత్వం, పుట్ట మహేష్ యాదవ్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా అన్న సొంగ రోషన్ కుమార్ గారు మహానాడులు కార్యక్రమంలో ఉన్నప్పటికీ కూడా చింతలపూడిలో ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి కానీ జయంతి కార్యక్రమాలు ఎంతో అట్టహాసంగా చేస్తారు. నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి జయంతి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరిపించాలని చింతలపూడి తెలుగుదేశం పార్టీ నాయకులమైన మా అందరికీ కూడా ఆదేశాలు కడపలో ఇవ్వడం జరిగింది. శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు బెల్లంపేటలో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఘనంగా అందరం కూడా పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించడం జరిగింది. అదేవిధంగా చింతలపూడి మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ హాస్పిటల్లో కూడా రోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బ్రెడ్, అదేవిధంగా ఫ్రూట్స్, అదేవిధంగా మిల్క్ కూడా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గం నుంచి నలుమూల నుంచి కూడా అందరం కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని మేము ప్రజల్లోకి ఏదైతే మన రాష్ట్రానికి దశ దిశ అందరికీ కూడుగుడ్డ ₹2 కిలో బియ్యం, వీటిని ఎన్నో దిక్కులేని వారికి, పేదవారికి అందరికీ ఎన్నో ఉపయోగాలు చేసి మన రాష్ట్రాన్ని వండి తెచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏలి నటుడుగా మన ఎన్టీ రామారావు గారు ఎందరికో ఆయన వాళ్ళ హృదయాల్లో అన్నగారు ముద్రించడం జరిగింది. అదే రీతిలో మరి ఎన్టీ రామారావు గారికి ప్రజలంతా మరి ఓట్లేసి ముఖ్యమంత్రి చేశారు. మరి వాళ్ళ 102వ పుట్టినరోజు సందర్భంగా మన ప్రీతమ నాయకుడు, యువకుడు, విద్యావంతుడు మన సొంగ రోషన్ గారు, సొంగ రోషన్ గారు మరి ఆయన ఆదేశాల మేరకు ఇవాళ నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద ఇవాళ మరి 102వ పుట్టినరోజు జయంతి జరుపుకోవడం జరిగింది. అదే కార్యక్రమంలో మరి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు, రొట్టెలు, పాలు పంచడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.